నా పంచ ప్రాణాలు నీలోనే ఉన్నాయి. నిన్ను కాకపోతే నేను ఎవరిని ప్రేమిస్తాను చెప్పు? నిజంగానే నేనంటే నీకు అంత ఇష్టమా నాన్న? నీ మీద నాకున్న ప్రేమని కొలవటానికి ఆకాశం కూడా సరిపోదు. అంత ఇష్టం నువ్వంటే నాకు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నాన్న. ఇలా రా. ఏమైందమ్మా? ఏమైంది? ఏది? ఏం లేదు బ్యాడ్ పోలీస్, ఏం లేదు. సరే, ఈ రోజు నుంచి మీ ఇద్దరు అస్సలు గొడవ పడకూడదు, సరేనా? ఏది షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. కమాన్, అరే షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. గుడ్, ఎప్పుడూ ఇలాగే ఉండాలి. హలో, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పరాయి వాళ్ల కోసం అయిన వాళ్లనే దూరం చేసుకుంటున్న రోజులివి. అసలు నేను వచ్చిన పనేంటి, ఇక్కడ చేస్తున్నదేంటి? పల్లవి అక్క చావుకి కారణం కనిపెడదామని వచ్చి అత్తయ్యకు ఆయనకు మధ్య దూరాన్ని పెంచుతున్నాను. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈ వాన చినుకు చినుకు గాలివానగా మారే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నారండి? నా చోటికి. అంటే ఏముంది, మీ అమ్మాయిని మీ దగ్గరికి రప్పించడం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టాను. మీ భార్యగా నటించడం మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదు కదా, మీ కూతురు మీ దగ్గరికి వచ్చేసింది. ఇంకా నేను ఇక్కడే ఉండి ఏం చేయాలి? ఉండాల్సిన అవసరం లేదు కదా. అవును కదా, నేను ఆ సంగతే మర్చిపోయాను. నటించడానికి వచ్చారు, నాటకం అయిపోయింది, ఇక వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళండి. ఒక్క నిమిషం. వచ్చిన పని అయిపోయింది అందుకే వెళ్ళిపోయారని చెప్పాలా? లేదంటే తన వల్ల ఇంట్లో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, ఆ బాధను తట్టుకోలేక తప్పించుకుని వెళ్ళిపోయిందని చెప్పాలా? అయ్యో, అలాంటిదేం లేదండి. ఉందండి.
నేను ఒక పోలీస్ ఆఫీసర్ రుక్మిణి గారు. ఎలాంటి సందర్భాల్లో మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో నాకు బాగా తెలుసు. మీరు వచ్చింది సాయం చేయడానికైనా నా భార్య దూరమైందన్న బాధని దూరం చేసేంత దగ్గరయ్యారు. ఇలా మీరు చిన్న చిన్న విషయాలకి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మీరు పంచిన ప్రేమ శాపంగా మారి మమ్మల్ని బాధ పెడుతుంది. ఇది చిన్న విషయం కాదు కార్తీక్ గారు. మీకు అత్తయ్య గారంటే ఎంత అభిమానమో ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. అలాంటి మీ మధ్య నేను దూరం పెంచుతున్నాను. చాలండి. అమ్మ కోపానికి మీరు కారణం కాదు. అమ్మకి మీరంటే ద్వేషం లేదండి, రాధికంటే ప్రేమ ఉంది. తన స్థానంలోకి మీరు వచ్చారన్న బాధ తప్ప వేరే ఉద్దేశమేం లేదు. అమ్మ ఇప్పుడు అపార్థంలో ఉంది. అది క్లియర్ అయిపోగానే అంతా నార్మల్ అయిపోతుంది. అదే ఎప్పుడండి? నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు మీతో ముభావంగానే ఉంటున్నారు. అది కాస్త ఇప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకునేదాకా వచ్చింది. ఇప్పుడు ఈ సమస్య తీరుతుందంటే ఎలా నమ్మనండి? మా అమ్మ కోపం తాటాకు చెప్పులు లాంటిదండి. అది ఎక్కువసేపు ఉండదు. మా అమ్మ నాతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండదు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నన్ను క్షమించి మళ్ళీ నాతో మాట్లాడుతుంది చూడండి. నేను వెళ్ళిపోతే ఇప్పుడే వచ్చి మాట్లాడతారు కదండి. మళ్ళీ అదే మాట. మీరు వెళ్ళిపోతే సమస్య తీరదండి. అలాగని ఉన్నా కూడా తీరదు కదా. అలాంటప్పుడు ఉండటంలో తప్పులేదు కదండి. రుక్మిణి, వస్తున్నా. శాశ్వతంగా దూరం చేయడానికి వస్తున్నా. రెడీగా ఉండు. నన్ను నమ్మండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. సరే, ఉంటాను.
ఎవరిచ్చారు ఇది? ఎవరో ఎందుకు ఇస్తారు? నేనే తీసుకొచ్చాను. అప్పుడే షాక్ అయితే ఎలా డార్లింగ్? నువ్వా? నేనే చెప్పాను కదా, ఇక నుంచి నువ్వు నా సొంతం అయ్యేదాకా నీ నీడలా అనుక్షణం నిన్ను ఫాలో అవుతూనే ఉంటాను. చూడు, మర్యాదగా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే లేదంటే ఏం చేస్తావు? మీ ఆయనకి చెప్పి అరెస్ట్ చేయిస్తావా? సెల్లో వేయించి చితగొట్టిస్తావా? చూడు, చెప్పిన మాట వినకపోతే అదే జరుగుతుంది. అబ్బచ్చా, నిజమా? ఏది ఒక్కసారి పిలు. ఏం చేస్తావో నేను చూస్తాను. పిలు పిలు పిలు. ఏంటి, చెప్పలేనని నమ్మకమా? చెప్పలేవనే ధైర్యం. ఏంటి అర్థం కాలేదు కదా? ఒకసారి పార్సల్ ఓపెన్ చేసి చూడు. ఏది ఇప్పుడు పిలువు మీ ఆయన్ని. నా మీద కంప్లైంట్ ఇవ్వు. చూడు రాధిక, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో ఉంది. నేను ఏం చెప్తే అది చేయడం తప్ప నీకు వేరే దారి లేదు. కాదు కూడదు అని మొండితనం చేసావు అనుకో, నా దగ్గరున్న రిపోర్ట్స్ని నేరుగా తీసుకెళ్ళి మీ ఆయన చేతిలో పెడతా. అప్పుడు ఏం జరుగుతుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో బుద్ధిగా నా మాట విని నా దగ్గరికి వచ్చాయి. ఏమైంది? ఎవరెత్తరు? నేను కొరియర్ బాయ్ సాబ్. మేడంకి పార్సిల్ వచ్చింది, అది డెలివరీ ఇవ్వడానికి వచ్చింది. చూసుకోవాలి కదా. కొరియర్ ఇచ్చేసావు కదా, బయలుదేరు. అంటే మేడం మాకి టిప్ ఏమైనా ఇస్తుందేమో అని. సరే, టిప్పేగా, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సాబ్. మాది మీకు ధన్యవాదాలు చెప్తుంది. వచ్చే. హలో, టెన్షన్ పడ్డావా? మర్యాదగా రేపు స్కూల్కి రాలేదో ఈ ఇంటి గుమ్మం దాకా వచ్చిన వాణ్ణి ఇంట్లోకి రావడం పెద్ద లెక్క కాదు. పరిస్థితి అక్కడి దాకా తీసుకురాకు. అయినా నాకు తెలుసుగా నువ్వు తీసుకురావని.
రేపు స్కూల్లో కలుద్దాం. బాయ్. అలా రాజు తన రాణి కోసం అడివంతా గాలిస్తున్నాడు. మరి రాణి దొరికిందా? లేదు. అయినా కూడా రాజు పట్టు వదలకుండా వెతుకుతూనే ఉన్నాడు. మర్యాదగా రేపు స్కూల్కి రాలేదో ఈ ఇంటి గుమ్మం దాకా వచ్చిన వాణ్ణి ఇంట్లోకి రావడం పెద్ద లెక్క కాదు. అసలు వాడికి ఏం కావాలి? ఎందుకోసం నా వెంట పడుతున్నాడు? త్వరగా మదన్ గాడి సమస్యకి చెక్ పెట్టకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇది చాలా బాగుంది బ్యాట్ పోలీస్. ఫ్రెండ్, నీకెలా అనిపించింది? ఫ్రెండ్, నిన్నే. స్వీటీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే, కథ ఎలా ఉంది? కథ బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నాకెందుకో మీ ఫ్రెండ్ అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది స్వీటీ. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఈ మధ్య నీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. లేదు స్వీటీ, నేను విన్నాను, చాలా బాగుంది. అయితే కథలో క్వశ్చన్స్ అడుగు స్వీటీ. క్వశ్చన్సా? విన్నావు కదా, అయితే ఇప్పుడు చెప్పు. బ్యాట్ పోలీస్ ఏం చెప్పాడు? కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడు? రాజు కథ. ఆ రాజు పేరేంటి? రామరాజు. కృష్ణం రాజు. వెంకటపతి రాజు. అబ్బా, ఇంత ఇబ్బంది పడే బదులు వినలేదంటే అయిపోతుంది కదా ఫ్రెండు. సారీ యువరాణి, నేను వినలేదు. సరేనా? ఇట్స్ ఓకే, క్షమించానులే. పింకీ, ఇలా రా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నానమ్మ గదిలో ఉన్నాను నాన్న. సర్లేరా, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. అటువైపు పడుకోనా? వద్దమ్మా, కింద పడిపోతావు. నువ్వు ఇక్కడే పడుకో. పర్లేదు ఫ్రెండ్, నేను పరుపు మీద పడుకుంటా కదా. వద్దు నాన్న, కింద పడిపోతావు. ఫ్రెండ్ ప్లీజ్, పడుకుంటా అని చెప్తున్నా కదా. సరే రా. అమ్మా, నా వైపు తిరుగు.
నాన్న ఒక మంచి కథ చెప్పవా? ఇందాకే స్వీటీకి చెప్పాను, ముందు వచ్చుంటే నువ్వు కూడా వినేదాను కదా. పర్లేదు, నాకు మళ్ళీ చెప్పు. పింకీ, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, చాలా లేట్ అయిపోయింది, పడుకున్నా. నీకు రేపు చెప్తానులేమ్మా.